మాస్టర్స్, ఈరోజు మన ప్రజా సాంగత్యాన్ని ఆరంభించడానికి ముందర మన యొక్క గురువు గారిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మళ్ళా ఈ సెక్షన్ కనెక్ట్ చేస్తున్న మహావతార్ టీవీ కనెక్ట్ చేస్తున్న నిర్వాహకులు రంగనాథ్ గారికి ఈ సెక్షన్లో పంచుకుంటున్న అందరి మాస్టర్స్కి తెలుపుకుంటూ మనం ఆరంభిద్దామండి. మాస్టర్, మన కొన్ని రోజులుగా అష్టాంగ మార్గం, పతంజలి యొక్క అష్టాంగ మార్గం గురించి మనం చర్చ చేసుకుంటున్నాం. మనకి తెలిసిన జ్ఞానాన్ని మనం పంచుకుంటున్నాం. మన పిరమిడ్ సొసైటీలో చెప్పిన క్రమం ప్రకారం ఆసనం, చిరసుఖ ఆసనం, ఆసన సిద్ధిని పొందాం. దాని తర్వాత ప్రాణాయామం, సుఖమయ ప్రాణాయామం, దాని తర్వాత ప్రాణాయామ సిద్ధిని పొందాం. దాని తర్వాత ప్రత్యాహార సిద్ధిని మనం పొందాం. ఆ మార్గాన్ని అధిగమించి వచ్చాం, మనం ప్రయాణం చేస్తూ వచ్చాం. ప్రత్యాహారం అంటే మనకి ప్రత్యేకమైన ఆహారం, దాన్ని ఎలా మనం తీసుకుంటున్నాం అనేది తెలుసుకున్నాం. దాని తర్వాత ఆ అనుభవాలు 10 సెకండ్లు లేదా 12 సెకండ్ల కంటే తక్కువ ఉంటాయి. ఇంకా ఇంకో ధ్యానం చేస్తుంటే మనం ధారణ స్థితికి వెళ్తాం. ఎంతసేపు కావాలంతసేపు మనం చూడొచ్చు, మాట్లాడచ్చు, వినొచ్చు, అని చేయొచ్చు. అలాంటి అనుభవం మనకు వస్తుంది. ఇంకా దాని తర్వాత ఇంకా ధ్యానం చేస్తుంటే అప్పుడు మనం నెక్స్ట్ మార్గానికి, 5వ మార్గం ధ్యానము. ధ్యానము అంటే ఏమిటి? సూక్ష్మ శరీరంతో మనం ప్రయాణం చేయడం. దాని గురించి మనం బాగా చర్చ చేసుకుంటున్నాం. అసలు ఆ సూక్ష్మ శరీర యానం చేస్తేనే మనము ఆత్మను అనే విషయాన్ని తెలుసుకుంటామండి. ప్రాక్టికల్గా వేరే విధంగా మనం తెలుసుకోలేం. అది ఆ అనుభవం రాకపోతే మనం తెలుసుకోలేం. ఎంత మిగతా వాళ్ళు చెప్పినా కూడా మనం ప్రాక్టికల్గా తెలుసుకోలేం. దాని గురించి మనం ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. మానసరోవరం నేను వెళ్ళినప్పుడు, ఫిజికల్గా వెళ్ళినప్పుడు మా ఆవిడ కూర్చుని ఎక్కడ ఉన్నాయి, ఏం సమాచారం అని తెలుసుకుంది. అంతా వర్ణన చేసింది. అది అలాగే ఉన్నాయి, చూసారా ప్రాక్టికల్గా. ఇంకా చూసారంటే, ఈ ప్రాక్టికల్గా మనం చూసారంటే మన యొక్క ఋషులు వీళ్ళంతా కూడా ధ్యానం చేసే ఈ జ్ఞానాన్ని పొందారండి. ఫిజికల్గా ఎంత దూరం వెళ్తామండి మనం అన్ని చోట్లకేనా? మ్యాక్సిమం మనకి వసతి ఎంత ఉందో, మన యొక్క తాహత ఎంత, అర్హత ఎంత ఉందో, డబ్బులు ఎంత ఉన్నాయో దాని దగ్గర మనం వెళ్ళగలం ప్రయాణం చేసి, మన ఒంట్లో ఓపిక గురించి. దాని తర్వాత ఫిజికల్గా పైకి వెళ్ళాం కదా ఎక్కువగా. కానీ ఈ ధ్యానం వల్ల సూక్ష్మ శరీర యానం చేసి మన యొక్క ఋషులు వాళ్ళంతా కూడా ఎక్కడెక్కడికో ఏ లోకాలకో వెళ్ళి బోళ్ళంత జ్ఞానాన్ని సంపాదించారు. విశ్వ జ్ఞానం మనకి ఇచ్చారండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం అనుకోండి. ఇప్పుడు హనుమాన్ చాలీసా చూసారా? హనుమాన్ చాలీసాలో మీరు చూసారంటే దానిలో ఒక శ్లోకంలో చెప్తారు ఏమని? యుగ సహస్ర యోజన ఫలజాను. హనుమాన్ చాలీసా దేని గురించి? హనుమంతుడి యొక్క హనుమంతుని పొగుడతారు కదా హనుమాన్ చాలీసా అంటే. దానిలో చెప్తారు ఏమిటి అంటే, మనకు తెలుసు ఆంజనేయ స్వామి చిన్నప్పుడు పండు అనుకుని సూర్యమండలానికి ఎగురుతాడు. ఎగిరి అది పండు అనుకుని తినడానికి ప్రయత్నిస్తాడు. ఆయనకు మూతి కాలుతుంది, దాని తర్వాత కింద పడిపోతాడు. ఆ కథ అంతా మనకి తెలిసిందే. కానీ ఈ హనుమాన్ చాలీసాలో వర్ణన వస్తుంది, ఎంత దూరం ఉన్నాడు ఈ సూర్యుడు, ఎంత దూరం ఎగిరాడు అని చెప్పారండి. యుగ సహస్ర యోజన ఫలజానం అంటే శతసహస్ర యోజన ఫలదానం అని చెప్పేసి. శతము అంటే యోజన అంటే ఏంటి? యోజన అంటే 10 మైళ్ళు. ఒక యోజనం అంటే 10 మైళ్ళు. చూడండి, సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడని చెప్పేశారు. సూర్యుడు ఎంత దూరంలో ఎవరు ప్రయాణం చేశారు? చేయలేదు, కానీ చెప్పేశారు. ఎలా? ధ్యానంలో సూక్ష్మ శరీర యానంతో చేసిన ప్రయాణం. ఓకే, యోజనం అంటే 10 మైళ్ళు. సహస్ర యోజనం, సహస్రం అంటే 1000. సహస్ర యోజనం అంటే 10 × 1000. ఓకే, 10,000 మైళ్ళు. చూసారు? శతసహస్ర యోజనం. శతసహస్ర యోజనం అంటే 10,000 × 100 అంటే 100.
10,000 అంటే 100. 10,000 into 100 ఎంత అవుతుందండి? 10 లక్షలు. 10 లక్షల మైళ్ళు అంటే శతసహస్ర యోజన ప్రజానం 10,000 మైళ్ళ దూరానికి ఆంజనేయ స్వామి ఎగిరి సూర్యమండలానికి వెళ్ళాడు భూమి నుంచి. 10 లక్షల 10 లక్షల మైళ్ళు. 10 లక్షల మైళ్ళు అంటే ఎన్ని కిలోమీటర్లు? ఒక మైలు 1.8 కిలోమీటర్స్ ఒక మైలుకి. చూసారా? మరి 10 లక్షల మైళ్ళు అంటే ఎన్ని కిలోమీటర్లు? 18 లక్షల కిలోమీటర్లు. కరెక్ట్గా భూమి నుంచి సూర్యుడి యొక్క దూరము 18 లక్షల కిలోమీటర్లు. ఎప్పుడు చెప్పారు ఆయన? ఎవరు వెళ్ళారు? చూసారా? అదే ధ్యానంలో సూక్ష్మ శరీర యానంతో వచ్చిన అనుభవం. ప్రాక్టికల్గా ఎవరు వెళ్ళలేదు. చూసారా? చెప్పేశారు. అదే అండి ధ్యానం, సూక్ష్మ శరీర యానం. ఇంకా మన యొక్క ఋషులు సూక్ష్మ శరీర యానం చేసి ఈ విశ్వంలో జరిగే అన్ని మూమెంట్స్, అన్ని కదలికలు అంతా వాళ్ళు గమనించి ఆర్యభట్ట వీళ్ళంతా కూడా ఎలాగా ఈ విశ్వం లోపల ఈ గ్రహాలు ఎలా తిరుగుతున్నాయి, సూర్యుడు ఎలా తిరుగుతున్నాడు, సూర్యుడు చుట్టూ భూమి ఎలా తిరుగుతుంది, సూర్యుడు చుట్టూ గ్రహాలు ఎలా తిరుగుతున్నాయి, ఇవన్నీ పర్ఫెక్ట్గా వాళ్ళు చూసి అనుభవం పొంది మనకి అందించారండి లెక్కల రూపంలో. చూసారా? అది ఆ లెక్కల్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. వాళ్ళు ఇచ్చిన లెక్కల్ని, ఆ జ్ఞానాన్ని. దాంతో మనం పంచాంగం రాసామండి. పంచాంగంలో ఏముంటుందండి? ఏ గ్రహం ఎక్కడుంది, ఏ నక్షత్రం ఎక్కడుంది, ఎప్పుడు సూర్యోదయం అవుతుంది, ఎప్పుడు సూర్యాస్తమం అవుతుంది, ఎప్పుడు పౌర్ణమి వస్తుంది, ఎప్పుడు అమావాస్య వస్తుంది. చూసారా? ఇంత పర్ఫెక్ట్గా ఉత్తరాయణం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దక్షిణాయనం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇదంతా ఏమిటి? ఇదంతా విశ్వంలో జరిగే గమనాలే, చలనాలే. అవంతా ఎవరు చూసి వచ్చారు? ఎవరు ప్రాక్టికల్గా వెళ్ళి చూడలేదు. భౌతికంగా ఎలా చూశారు? సూక్ష్మ శరీరం యానంతో దాన్ని మనకి అందించారు. చూసారు మాస్టర్? సో సూక్ష్మ శరీర యానం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో అంత జ్ఞానం మనకు అందించారు. ఎప్పుడో మన సైంటిస్టులు అని చెప్పేశారండి మనకి. సైంటిస్టులు ఏం చెప్పారు? భూమి మొట్టమొదట బల్లపొరపుగా ఉంది, రెక్టాంగిల్గాను లేదా స్క్వేర్గా ఉంది అని చెప్పారు. చతురస్రంగాను లేదా దీర్ఘ చతురస్రంగాను ఉంది అని సైంటిస్టులు మొట్టమొదటి చెప్పారు. కానీ వాళ్ళు చెప్పడానికి ముందరే ఏదో సైంటిస్టులు వాళ్ళు ప్రతి ప్రూఫ్ కావాలి కదా, ప్రతిదీ నాకు నిరూపిస్తే కానీ నేను ఒప్పుకోనంటారు. అప్పుడు ఉన్న జ్ఞానానికి వాళ్ళు భూమి బలపరపుగా ఉంది అని చెప్పారు అంతే. కానీ దానికంటే ముందరే మన వాళ్ళు చెప్పేశారు నాన్న భూమి గుండ్రంగా ఉంది. చూసారా? దాని తర్వాత బోళ్ళంతా చేసి మెల్లగా అప్పుడు మన సైంటిస్టులు కూడా చెప్పారు నాన్న భూమి గుండ్రంగా ఉండాలి. ఎప్పుడు ఎలా చెప్పగారు మన వాళ్ళు, మన శాస్త్రజ్ఞులు, మన ఋషులు, మునులు వీళ్ళంతా కూడా సూక్ష్మ శరీర యానం చేసి విశ్వం లోపల ఏ లోకానికైనా వెళ్ళగలరు. మనం కూడా వెళ్ళగలండి. అలాగా వాళ్ళు ఆ జ్ఞానాన్ని ముందరే చెప్పేశారు. సైంటిస్టులు ఎన్నో సంవత్సరాలు రీసెర్చ్ చేసి దాని తర్వాత బలపరపుగా ఉంది నుంచి గుండ్రంగా ఉందన్నాడు. చూసారా? సూక్ష్మ శరీర యానం ఎటువంటి జ్ఞానాన్ని ఇస్తుందో. ఇందాక మనం కానీ మాస్టర్ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మన ధ్యానంలో ఉండగా ఎటువంటి అనుభవం వచ్చినా కూడా ఆ అనుభవం వేస్ట్గా రాదండి, అనవసరంగా రాదు. ఆ అనుభవం వల్ల ఒకటి మనకి ప్రయోజనం ఉంటుంది, లేదా ఈ లోకానికి అంటే ఇంకొకరికి ప్రయోజనం ఉంటుంది. ఏదో ఒక జ్ఞానాన్ని మనం అందడానికే ఈ అనుభవాలు వస్తుంటాయండి. అందువల్ల ఏది వేస్ట్ కాదు, అన్నీ మన యొక్క జ్ఞానాన్ని అధికపరచడానికే వస్తాయి. ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, పులి కనిపించింది. పులి చెప్తుంది ఏమని? కానీ మేము క్రూర జంతువులం కాదు, మనుషులే క్రూరులు. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ధ్యానంలో ఎలాగా. అప్పుడు చెప్తాను. అప్పుడు మనం అడుగుతాం ప్రశ్న, ఎలాగండి క్రూర జంతువు ఉంటున్నారు మీరు అంటే పులి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏమిటి? చూడండి, నాకు ఆకలి వేసినప్పుడే
నేను చంపుతాను, వేటాడి చంపుతాను. ఎందుకంటే అది నా ఆహారం కాబట్టి. నాకు వేరే ఆహారం లేదు సృష్టి లోపల. మిగతా సమయాల లోపల ఆకలి తెలియదు అనుకోండి, మిగతా సమయంలో కూర్చుంటాం. మనం నేషనల్ జాగ్రఫిక్ ఛానల్స్ వీటిలంతా మనం గమనించవచ్చు. అన్ని మృగాలు ఉంటాయి. పులి కూడా మైదానంలో కూర్చుంటుంది. ఆ జింకలు అన్ని పక్కన చెల్తుంటాయి, ఏం చేయదు పులి. కానీ ఎప్పుడైతే ఆకలి వేస్తుందో, ఆ ఆకలి వేస్తున్నప్పుడు ఆకలి వేస్తోంది అనే ఆలోచన వచ్చింది కదా, ఆ ఆలోచనని మిగతా జంతువులు కనిపెడతాయి, అప్పుడు పరిగెడతాయి. అప్పుడు మాత్రమే వేటాడుతుంది. అంటే ఏమిటి? ప్రకృతి పరంగా జీవించే జంతువులు ఇంకొకళ్ళ యొక్క ఆలోచన ఏమిటి అని ఈజీ కనిపెట్టగలుగుతాయండి. ఒక మనిషి మాత్రం ప్రకృతికి విరుద్ధంగా మనసుని బుద్ధిని ఉపయోగించి తను ఇష్టం వచ్చిన కార్యం చేస్తున్నాడు కాబట్టి ఇంకోళ్ళ మనసులో ఉండే ఆలోచన మనం చదవలేం. ఓ జూ వెళ్ళామనుకోండి, జూకి వెళ్ళి మనం జూలో ఏమంటే బోన్లో ఉంటాను నేను కదా. ఓ సింహం ఉందనుకోండి బోన్ లోపల, ఆ సింహం దగ్గరికి వెళ్ళి మన నుంచుని ఆ సింహం గురించి మనం ఏమనుకుంటున్నామో ఆ సింహాన్ని తెలిసిపోతుంది. ఎందుకంటే అది ప్రకృతి పరంగా జీవిస్తున్నాయి. మనం దాని గురించి ఏమనుకుంటున్నాము, ఓ ఇంతలా ఉందేంటి, ఇంత సన్నబడిపోయిందేంటి, చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది ఇది, పొరపాటు మన భూమిలో వెళ్ళామంటే అయిపోయింది మన సంగతి. ఇలా మనం ఏమైనా అనుకున్నాం అనుకోండి, మనం అనుకున్న ప్రతి ఒక్క మనసులో అనుకున్న ప్రతి ఒక్క ఆలోచన సింహం గ్రహించేస్తుంది. ఎందుకంటే ఆ ప్రకృతి పరంగా జీవిస్తున్నాయి, ఒక మనిషి జీవించలేదు. మాస్టర్, ఈ విధంగా మనం ధ్యానంలో అనుభవాన్ని పొందుతాం. ఇంకా ముఖ్యంగా మనకి ఈ ధ్యానం లోపల పాము కనిపిస్తుంది, బొద్దింక కనిపిస్తుంది, బలి కనిపిస్తుంది. చూసారా? ఇవన్నీ ఎందుకు కనిపిస్తున్నాయండి? ఇవన్నీ ఎందుకు కనిపిస్తున్నాయంటే వీటి వల్ల భయం మనకి పోవాలని. చాలామందికి బొద్దింకంటే భయం. చూసారా? ఏవో పని చేస్తారు బ్రహ్మాండంగా, బొద్దుని చూసేప్పటికి ఉచ్చబోసుకుంటారు, అయ్యి బాబోయ్. ఇలా బల్లిని చూశారనుకోండి ఎంత భయపడిపోతారో, అంత భయం. పాము చూస్తే అందరికీ భయమే. చూసారా? సో మన భయం పోగొట్టాలంటే ఏం చేయాలి? మరి భయం పోగొట్టాలంటే దాంతో సహవాసం చేయాలి, మనం దాంతో ఫ్రెండ్షిప్ చేయాలి. దాంతో ఫ్రెండ్షిప్ ఎలా చేస్తాం? మామూలుగా ఎరుకుతో ఉండగా చేయగలమా? చెయ్యం కదా. మరి ఎలా చేయగలం? ఆ భయం పోవాలంటే దాని ఒకటే దారి, మన ధ్యానంలో అవి కనిపిస్తాయి. పాము వచ్చి ముందు నుంచుంటుంది. అందుకోసమే ధ్యానంలో కూడా ఇలాంటి అనుభవాలు వచ్చారంటే మనం భయపడకూడదు, కళ్ళు తెరిచేయకూడదు. ఏమవుతుంది? శుభ్రం కూర్చుని ఎంచక్క కన్వీనియంట్ పొజిషన్లో కూర్చుని మనం సుఖమైన ప్రదేశంలో కూర్చుని మనం ధ్యానం చేస్తున్నాం. సూక్ష్మ శరీరంతో వచ్చిన అనుభవం అది పాము కాటేస్తుందా, పాము కరుస్తుందా, లేదా పులి మేయపడుతుందా, మనం చంపేస్తుందా? ఇలాంటివి ఏం జరగవాలా? ఎందుకంటే సూక్ష్మ శరీరంతో వచ్చే అనుభవం. కానీ దానివల్ల భయం పోవాలంటే మరి వాటితో సావాసం చేయాలి. మనం దేంతో మనం ఫ్రెండ్షిప్ చేస్తామో మెల్లగా 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 వాటి వల్ల భయం పోతుంది. అవును కదా. బల్లి, బొద్దింకలు ఇవన్నీ కనిపించేప్పటికీ సూక్ష్మ శరీరంతో మనం ఉంటాం కాబట్టి వాటితో సహవాసం చేస్తాం. ఎరుకుతో ఉన్నాం కాబట్టి స్థూల శరీరంలో మెల్లగా 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 వాటితో సహవాసం చేసిన అలవాటు అయిపోతుంది. ఎప్పుడైతే ధ్యానం నుంచి బయటకు వచ్చామో ఫిజికల్గా మనకి బలి కనిపించినా, లేదా బొద్దింకలు కనిపించినా, ఏ పాము కనిపించినా మనం భయపడమండి. వాటితో ఫిజికల్గా మనం ఉండక్కర్లేదు, కానీ వాటి వల్ల భయం పోతుంది. సో భయం పోవడం అనేది ఈ ధ్యాన అనుభవం యొక్క చాలా 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 ముఖ్యమైన ఒక అనుభవం అండి. ఎంతో జ్ఞానం వస్తుంది అదొకటి. ఈ భయం పోవడం కూడా చాలా ముఖ్యమైన అనుభవం. అది మనకి ఈ అనుభవం మనకు వస్తుంది ఈ ధ్యానం స్టేజ్లో. అష్టాంగ మార్గంలో ఈ 5వ మార్గం ధ్యాన స్థితి. ఆ స్థితికి వచ్చేప్పటికి మనకి ఇలాంటి అనుభవాలు మనకు వస్తాయి.
ఇంకా 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 చెప్పాలంటే భయం అంటూ మనం అనుకున్నాం కాబట్టి దేనికి మనం భయపడతామండి? ఏ విషయంలో మనం భయపడతాం? అన్ని భయాల కంటే ఎక్కువ భయం ఏంటండి? చావు భయం. అవునా? ఎందుకు పులి కానీ, సింహం కానీ, పావులు కానీ కనిపించాయంటే ఎందుకు మనం భయపడుతున్నాం? ఎందుకు భయపడుతున్నాం అంటే మన శరీరానికి హాని కలిగిస్తామో మనం చేస్తామేమో, అంతే కదా. అన్ని భయాల కంటే చాలా టాప్లో ఉండే భయం ఏమిటి అంటే చావు. చావు దేనికి? చావు శరీరానికే. అవునా? కానీ మనం శాశ్వతంగా ఉండేవాళ్ళం, మన ఆత్మస్వరూపం అది తెలుసుకున్నాం మనం ధ్యానంలో. ధ్యాన అనుభవం వల్ల సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేసి మన స్థూల శరీరానికి అన్యంగా మనం ఉంటున్నాం. చావు అనేది స్థూల శరీరానికి. ఈ శరీరం జన్మకి మారిపోతున్నా కూడా, ఎన్ని జన్మలు వచ్చినా కూడా మనం మారకుండా మన సూక్ష్మ శరీర రూపంలో ఉంటాం, ఆ స్థితిలో ఉంటాం. అందువల్ల అదే ఆత్మిక స్థితి. దానివల్ల మనకి చావు అనేది లేదు అనే విషయాన్ని మనం ఈ ధ్యాన అనుభవంతో మనం తెలుసుకున్నాం. దాని గురించి మనం తెలుసుకున్నాం కదా. ఓకే, అప్పుడు మనకి చావు భయం పోతుంది. ఎలా పోతుంది? ఎలా పోతుందంటే, చావు అంటే ఏంటండి? చావు అంటే స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం విడిపడిపోవడమే, అంతే కదా. స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి మధ్యన ఒక వెండి తీగ ఉందని మనం అనుకున్నాం. అది మనం ఎన్ని సంవత్సరాలు మనం జీవించాలి, ఎంతకాలం మనం జీవించాలని మన యొక్క ఆత్మ నిర్ణయం చేసుకుంటుందో అంతకాలము ఈ సూక్ష్మ శరీరానికి ఈ స్థూల శరీరానికి మధ్యన ఆ వెండి తీగ కనెక్షన్, సిల్వర్ కార్డ్ కనెక్షన్ ఉంటూనే ఉంటుంది. అది తెలుసుకున్నాము. అది పర్మనెంట్గా కట్ అయిపోవడమే మరణం. అవునా? రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఈ ధ్యానం లోపల ఎరుకుతో ఉండి మన యొక్క సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది, అది తిరుగుతోంది. ఏవో జ్ఞానాన్ని మనం పొందుతున్నాం, ఏవో అనుభవాలు పొందుతున్నాం. దాని తర్వాత మళ్ళా ఆ సూక్ష్మ శరీరం మన యొక్క స్థూల శరీరంతో వచ్చి ధ్యానం అయిపోతుంది, ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత. అవునా? ఇదిగా జరుగుతుంది. అంటే ఏమిటి? ధ్యానం లోపల మనం చీటికి మాటికి మన సూక్ష్మ శరీరం బయటికి రావడం, లోపల మన స్థూల శరీరంతో ధ్యానం అయిపోవడం, బయటికి రావడం, లోపల ధ్యానం అయిపోవడం. అంటే సూక్ష్మ శరీరాన్ని చీటికి మాటికి బయటికి పంపించడం, ధ్యానం చేసేప్పుడంతా మళ్ళా స్థూల శరీరంతో కలిసిపోవడం అనే అలవాటు మనకి సర్వసాధారణంగా వచ్చేసింది ఈ ధ్యాన స్థితి వచ్చేప్పటికి. మరి చావు అంటే ఏంటండి? చావు అంటే సూక్ష్మ శరీరం సముదాయం పర్మనెంట్గా, అంటే ఆ సిల్వర్ కార్డ్ కట్టిపోవడం స్థూల శరీరం నుంచి, అంతే కదా. ఇప్పుడు మనకి బాగా అలవాటైపోయింది బయటికి వెళ్ళడం, లోపలికి రావడం, బయటికి వెళ్ళడం, లోపలికి రావడం సూక్ష్మ శరీరంతో. మాస్టర్స్, ఏ పనైనా సరే మనము 48 సార్లు చేశామంటే ఆ పని ఒక పని అనిపించదు, సర్వసాధారణమైన ఒక చర్యగా మనకి జీవితంలో మిగిలిపోతుంది. ఇప్పుడు ఏమిటంటే, ఇప్పుడు మనం పళ్ళు తోకుంటామండి రోజును కదా. పళ్ళు తోకోవడం అంత కష్టమైన పని అనిపిస్తుందా? అనిపిస్తలేదు. చాలా సాధారణంగా అనిపిస్తుంది, చేస్తున్నాం. అయ్యో పళ్ళు తోకోవాలి అప్పుడు ఇప్పుడు అనుకున్నాం, లేదే. రైట్. రోజు స్నానం చేస్తున్నాం, అబ్బా ఏమిటి రోజు స్నానం చేయడం ఏంటి అని ఎప్పుడైనా మనం అనుకున్నామా? చాలా పెద్ద పని బాబోయ్ అని అనుకున్నామా? అనుకోలేదే. సార్ ఇంకా మనం రోజు భోజనం చేస్తున్నామండి, అబ్బా రోజు భోజనం చేయాలా, ఎందుకోసం గొడవ అని ఎప్పుడైనా మనం విసుక్కున్నామా? లేదే. అదో పని అనిపించలే మనకి, సర్వసాధారణ చర్య అయిపోయింది మన జీవితంలో. ఇంకా మనం చెప్పాలంటే మన అన్నాలు తింటామండి, కంచెల్లో ఉండే అన్నాన్ని చేతితో బాగా పిసుకుని ముద్ద తీసి నోట్లో పెట్టుకుంటాం. అదే కదా మన తినే విధానం. ఓకే, నోట్లో పెట్టుకుంటాం. రాత్రిపూట మనం అన్నం తింటున్నాం అనుకోండి, అన్నం తింటుంటే ఉన్నట్టుండి
కరెంట్ పోయింది, లైట్లు పోయాయి. లైట్లు పోయాయంటే మరి ఆ చేతితో తీసుకున్న అన్నం ముద్ద ఎక్కడ పెట్టుకుంటాం? నోట్లోని పెట్టుకుంటాం కదా. ఎందుకు ముక్కులో పెట్టుకోవట్లేదు? ఎందుకు కళ్ళల్లోనూ చెవుల్లోనూ పెట్టుకోవట్లేదు? నోటికి ముక్కుకి ఎంత దూరం ఉందండి? ఒక అంగుళమే ఉంది. ఒక అంగుళం దూరం లోపల ముక్కులోకి ఎందుకు వెళ్ళలేదు అన్నం? ఆ ముద్ద నోట్లోకి ఎందుకు వెళ్తుంది లైట్ లేకపోయినా కూడా? అంటే పర్ఫెక్ట్గా ఎలా ఉంది? కారణం ఏంటంటే మనం అన్నం తినడం అనే చర్యని, ఆ కర్మని మనం 48 సార్లు కంటే ఎక్కువ సార్లు మనం చేసాం కాబట్టి లైట్లు ఉన్నా లేకపోయినా ఎలా అయినా సరే ముద్ద తీసామంటే కరెక్ట్గా నోట్లోకి వెళ్తుంది. చూసారా? ఆ విధంగా మాస్టర్ మనం 48 సార్లు ఏదైనా ఒక కర్మని కానీ చర్యని కానీ మనం చేశామంటే అది మన జీవితంలో సర్వసాధారణమైన చర్యగా మారిపోతుంది. దానికోసం మనం ఏ ప్రయత్నం చేయక్కర్లేదు, చేయం కూడా, అదో పని అనిపించదు. అదే ఇక్కడ కూడా వర్తిస్తుందండి. ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చుని చీటికి మాటికి మన యొక్క సూక్ష్మ శరీరాన్ని, ఎరుకలో ఉండగా సూక్ష్మ శరీరాన్ని బయటికి పంపించడం, అది వెళ్ళి అన్ని చోట్ల ఏవో లోకాలకు వెళ్ళడం, తిరగడం, రావడం, అనుభవాన్ని పొందడం, మళ్ళీ తిరిగి మన స్థూల శరీరంతో ధ్యానం అయిపోవడం. సో సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళడం, రావడం, బయటికి వెళ్ళడం, రావడం, బయటికి వెళ్ళడం, రావడం, ఈ ఎరుక ఉండగా జరుగుతుంది. అప్పుడు మరణం అంటే ఏమిటి? సూక్ష్మ శరీరం పర్మనెంట్గా బయటికి వెళ్ళిపోవడమే. అరే మనకి అలవాటైపోయింది కదా, సూక్ష్మ శరీరాన్ని బయటికి వెళ్ళి పంపించి లోపల పంపించడం, బయటికి వెళ్ళడం, లోపల రావడం. పర్మనెంట్గా బయటికి వెళ్ళిపోవడం అంటే సిల్వర్ కట్ కట్టిపోతుంది. మనకే అనిపించదు, సర్వసాధారణంగా బయటికి వెళ్ళిపోతుంటే అయిపోయింది. చూసారా? ఆ విధంగా చావు అంటే భయం పోతుందండి. మాస్టర్స్ చూడండి, ఈ ధ్యానం వల్ల ఎటువంటి ధ్యాన అనుభవం వల్ల ఎటువంటి ప్రయోజనం, ఎక్సలెంట్ ప్రయోజనం. ఎప్పుడైతే మనం చావు భయం పోయిందో ఇంకా దేనికోసం భయపడాలండి? ఈ ప్రపంచంలో మనం జీవించేటప్పుడు ఇంక దేనివల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏం చేసినా మనం ఈ శరీరం కోసం చేస్తాం కదండి. భౌతికంగా బతికినప్పుడు శరీరం ఏమైపోతుందో, శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చేస్తాం కదా. ఏం జరిగినా కూడా మనం శరీరం సుఖంగా ఉండాలి, మన సంతోషంగా ఉండాలి, మనం ఆనందంగా జీవించగలగాలి. దీనికోసమే మనం ఏం చర్య చేసినా కూడా కదా. అలాంటి ఆనంద స్థితి మనకి ఈ ధ్యానంలో లభిస్తుంది. సూక్ష్మ శరీర యానం ప్రాక్టికల్గా ఎరుకలో ఉండగా వచ్చినప్పుడు బయటికి రావడం, లోపలికి వెళ్ళడం, బయటికి రావడం, లోపలికి వెళ్ళడం. మనకి మరణం సంభవించినప్పుడు పర్మనెంట్గా బయటికి వెళ్ళిపోయినా కూడా మనకి అనిపించదు. సో ఆ విధంగా చావు భయం పోతుందండి. చూసారా? చావు భయం పోయిందంటే ఇంకా దేనికి భయపడాలండి మీరు జీవించేటప్పుడు? ఆ విధంగా ధ్యాన అనుభవాల్లో మనకి ప్రాక్టికల్గా తెలుసుకునేది ఏమిటి? మన ఆత్మను చావు భయం పోవడం, జ్ఞానంతో ఎంతో వస్తుంది, అది వేరే సంగతి. అది చూసారా? ఈ విధంగా మనం ధ్యాన స్థితి లోపల ఇన్ని అనుభవాలు మనం పొందుతాం. మనకైతే ఒక సందేహం రావచ్చు, అయ్యో మీరు చెప్తున్నారండి బాగానే ఉంది, ఇన్ని బోడు అనుభవాలు వస్తాయి ఈ ధ్యాన స్థితి లోపల అని చెప్తున్నారు, కానీ చాలామందికి ఇలాంటి అనుభవాలు రాదండి. మీరేం కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే ధ్యాన స్థితిలో మనం ఉండగా మనం దేనికి అర్హులమో, ఏ జ్ఞానాన్ని మనం తీసుకోవాలో విశ్వానికి తెలుసు, మన ఆత్మకి తెలుసు, అదే మనం పొందుతాం. మరి ఏం కంగారు పడక్కర్లేదు. అయ్యో కూర్చుంటే బోళ్ళు అనుభవాలు వచ్చేస్తున్నాయి, మనకి రావట్లేదు, మనం సరిగ్గా ధ్యానం చేస్తాం లేదా, ఎలాగ ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే మా ఆవిడ ఉంది, మా మిస్సెస్, ఆవిడ కూర్చున్న ఒక నిమిషం లోపల సూక్ష్మ శరీరం వచ్చేస్తుంది, బోల్డ్ ఎక్కడెక్కడికో ఏ లోపల తిరుగుతుంటుంది, లేదా ఇన్నర్ వాయిస్ వచ్చేస్తూ ఉంటుంది చెవి లోపల, ఆ పుస్తకాలు తీసుకుని రాసేస్తూ ఉంటుంది, కళ్ళు మూసుకుని రాయడం మొట్టమొదట ఆరంభించాం ఆవిడికి. దాని తర్వాత కళ్ళు తెరుచుకుని
ఇన్నర్ వాయిస్ వచ్చేస్తుంటుంది. గబగబా పుస్తకాలు రాస్తుంది, వేల కొలది పుస్తకాలు, వేల కొలది పేజీలు పుస్తకాలు, అంతంత అనుభవాలు. పత్రికారు వచ్చినప్పుడు కూడా తన అనుభవాలంతా కూడా పత్రికారు చూపించారు. పత్రికారు మా ఇంటికి వచ్చి పిరమిడ్ ఓపెన్ చేసినప్పుడు ఆ అనుభవాలని చూపించారు. పత్రికారు వెంటనే చెప్పారు, నాయన ఏంటమ్మా ఇలాంటి అనుభవాలు ఎక్సలెంట్గా ఉన్నాయి, వెంటనే పుస్తకం రాయమని చెప్పారు. చూసారా కూర్చుంటే అన్ని అనుభవాలు టకాలు. ఒకటి ఇన్నర్ వాయిస్, అంతర్వాణి ద్వారా లేదా దూరదృష్టి ద్వారా, ఇంకా సూక్ష్మచర్య యానం ద్వారా ఇంత అనుభవాలు చూస్తుంటే అది ఒకటి రాసింది. మరి అన్ని అనుభవాలు వచ్చిన తర్వాత ఆ వచ్చిన అనుభవాలు నాకు షేర్ చేసుకుంటాడు. నాకేమో ఏమి రావాలి, నేను కూర్చుంటే అంతే, నాకు అన్ని అనుభవాలు రావు. మరి ఏడుచు కూర్చోవాలి, అలా కాదే. నాకే అనుభవం వస్తుంది, నాకు వచ్చే అనుభవం అంతా కూడా మ్యాక్సిమం ఇలాంటి క్లాసులు ఎలా చెప్పాలి, నాకు క్లాస్ వినిపిస్తూ ఉంటుంది, నాకు వచ్చే అనుభవం అంతే. దాని గురించి ఎందుకు వరి అవ్వాలి, నాకు కావాల్సింది అది. ఇప్పుడు ఏమైంది, మా మిస్సెస్కి బోళ్ళంత అనుభవాలు వస్తున్నాయి, మరి ఎవరు షేర్ చేసుకుంటుంది కదా, నాతో షేర్ చేసుకుంది అని చెప్తుంది. నాతో షేర్ చేసినప్పుడు ఇప్పుడు నాకు వచ్చే అనుభవం ప్లస్ నాకే అనుభవం వచ్చిందో అది ప్లస్ తక్కువ అనుభవాలు వచ్చాయనుకోండి, ఓకే నో ప్రాబ్లం. నాకు వచ్చే అనుభవాలు ప్లస్ ఆవిడకు వచ్చే 100 కొద్ది అనుభవాలు నాకు వచ్చింది. చూసారా, ఏ కష్టం లేదు నాకు. ఎరుకులో ఉండగా మామూలుగా ఆవిడ చెప్పడం, అట్టిపండు వచ్చి చేతికి ఇచ్చినట్టు అంత అనుభవాలు నాకు వచ్చాయి. ఇప్పుడు ఎవరికి అనుభవాలు ఎక్కువ వచ్చాయండి, కొంచెం ఆలోచించండి మీరు. మా మిస్సెస్కి వచ్చిన అనుభవం కంటే నాకు ఎక్కువ వచ్చాయి. ఎందుకంటే నా అనుభవం ప్లస్ ఆవిడ అనుభవాలు. ఏ విధంగా కష్టపడలేదు నేను, ఎంత జ్ఞానం వచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన చాలా ఉదాహరణలు ఆవిడకి అనుభవం నుంచే. ఇప్పుడు గురించి పాము గురించి ఆవిడ అనుభవం చెప్పాను నేను, నాకు రాలేదు. నాకేం వరిపడాలి, నేను ఎందుకు వరిపడితే కూర్చుంటే ఏం ప్రయోజనం అండి. నేను అయ్యో నాకేం డాక్టర్ ఏడుస్తూ కూర్చుంటే ఏం ప్రయోజనం. నా జ్ఞానం ఎలా వస్తే మీకేం ప్రాబ్లం అండి, మీకే రామాయణ ఎక్కడ ఉంది, ఇంకోటి మూలంగా వచ్చింది కదా. అందుకోసం పత్రిక చెప్తారు, మనకు వచ్చిన అనుభవాన్ని మనం పంచుకోవాలి. ఎక్కడికైనా పత్రిక ఎంత అనుభవశాలి అతను, కొన్ని లక్షల మంది యొక్క అనుభవాన్ని ఆయన విన్నారు కదా. ఇప్పుడు కూడా ఎవరైనా ఒకళ్ళు అనుభవం చెప్పారంటే ఏమాత్రం విసుక్కోకుండా వింటారు. చూసారా, ఇంకోటి అనుభవం నుంచి మనం ఎంతో జ్ఞానాన్ని మనం పొందుతామండి. ఎలా వస్తుందో తెలియదు, ఆ అనుభవ జ్ఞానాన్ని మనం ఇంకోటి పంచవచ్చు, లేదా మనకైనా మన జీవితంలో పనికి రావచ్చు. చూసారా మాస్టర్స్, ధ్యానం యొక్క అపూర్వమైన ఒక ప్రయోజనం, ఎంతో జ్ఞానాన్ని వస్తుంది, చావు భయం పోతుంది. ఎందుకంటే మనం ఆత్మను తెలుసుకుంటాం ప్రాక్టికల్గా. సో అప్పుడు ఏం చేయాలి మనం, అప్పుడు మనం చేయాల్సినంత ఒకటే, సింపుల్గా ఏవి ఆశించకుండా ధ్యానం చేయడమే. ఏదైనా ఆశించామనుకోండి ఏమవుతుంది, అది బిజినెస్ అయిపోతుంది. చూసారా, అది బిజినెస్ అయిపోతుంది ఆశించేసామంటే. కానీ బిజినెస్ చేయకూడదు మనం ధ్యానంతో. ఏం ఆశించకుండా ఎలా ఉన్నామో అలాగే కూర్చొని ధ్యానం చేయడమే. మనకి ఏం ఆడుతుందో వస్తాయి ఆటోమేటిక్గా. సారి ఇప్పుడు సహాయం చేసినా ఏం చేసినా కూడా అన్ని ఆత్మలు ఉద్ధరణ చెందాలని లాస్ట్లో ఉండే మన యొక్క లక్ష్యం అదే అండి, అంతే. ఓకే మాస్టర్స్, సో మనం ధ్యానం గురించి మనం బాగా తెలుసుకున్నాం. సో ఈ ధ్యానం మనం చేసేటప్పుడు దేన్ని మనం ఆశించకూడదండి. ఏమైనా ఆశించామంటే అది వ్యాపారం అయిపోతుంది. సింపుల్గా ధ్యానం కోసమే చెయ్యాలి. చూసారా, మరి ఏ అర్హత ఉందో అది ఆటోమేటిక్గా వస్తాయండి. నేను చెప్పాను ఇందాక, మా ఆవిడకి బోర్డు అనుభవాలు వస్తాయి, నాకేమి రాదు. కానీ చూడండి ఎంత జ్ఞానం వచ్చిందో. చూసారా, సో నాకు ఆ జ్ఞానం పొందాలని నాకు రాసిపెట్టి ఉంది కాబట్టి ఏమవుతేనే ఇంకో విధంగా వచ్చింది. నాకు ఏ కష్టాలు లేకుండా వచ్చేసింది చూడండి అంత జ్ఞానం. చూసారా, అది చాలా ఇది. సో అందువల్ల మొట్టమొదటి మనం ఈ ధ్యానం అంటూ చేస్తున్నాం అంటే మనం యాక్సెప్ట్ చేయడం, అంటే అంగీకరించే తత్వం మనకు వచ్చేస్తుందండి.
ఏది ఉందో అది అంగీకరించి ఆఖరి రోగాలు కూడా అంగీకరించేస్తాం మనం. అటువంటి అంత మనోస్థైర్యం మనోధైర్యం మనకు వచ్చేస్తాయండి. అందువల్ల ధ్యానం చేయడానికి మాత్రమే చేయాలి. ఏవి ఆశించి చేయకూడదు. ఆశించి చేసామంటే ఏమవుతుందంటే దాని వ్యాపారంగా తయారవుతుంది. అది మనం సరిగ్గా మనకి కావాల్సిన మన దేని ఆశించామో అది రాలే అనుకోండి, ఇక మనం సరిగ్గా ధ్యానం చేయడం వదిలేస్తామండి. మనకి అర్హత వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు కావాల్సినవన్నీ ఆటోమేటిక్గా అందుతాయి. కానీ అర్హత వచ్చే సమయం తొందరగా వస్తుంది ధ్యానం చేసామంటే. అదే విషయం అక్కడ. మామూలుగా ఉన్నామంటే రాదు. మన కర్మ పరిపక్వత పొంది అది పండే సమయం వస్తే తప్ప దాన్ని మనం అందుకోలేం ఆ ఫలితాన్ని. కానీ ధ్యానం చేసామనుకోండి తొందరగా మనకి చాలా 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 ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంది. ఇంకా ముఖ్యంగా మన యొక్క మంచి ఫలితాలు, లాభాలు ఇవన్నీ రావడానికి ఛాన్స్ ఉంది. అందువల్ల ఏం ఆశించకుండా ఒక బిజినెస్ పాయింట్గా మనం పెట్టుకోకుండా మనం ధ్యానం చేయాలి. ఏం వచ్చినా కూడా మనం జీవితంలో అంగీకరించే ఆ మనస్థైర్యం, బలం అన్నీ వస్తాయండి. సో ఇది మనం ఎప్పుడైతే మనం ఈ స్థితికి వచ్చామో మనం 5వ మార్గాన్ని, అష్టాంగ మార్గంలో ఉండే 5వ మార్గాన్ని మనం దాటామండి. చూసారా? ఇంకా మనం ఎంత చెప్పినా కూడా ఈ ధ్యానంలో వచ్చే అనుభవం భౌతికం కాదండి కదా. మన యొక్క సూక్ష్మ శరీరంతో వచ్చే అనుభవం అని చెప్పాను. కానీ మనిషి అంటే ఏం చేస్తాడంటే ప్రతిదీ భౌతికంగా కావాలి. అంటే ఈ శరీరంతో అనుభవించాలి తపన ఎక్కువైపోతుందండి. ఏం చేసినా కూడా ఈ శరీరంతో అనుభవించాలి అని తప్పిస్తూ ఉంటాడు. మరి ఈ ధ్యాన మార్గంలో మనం వెళ్ళిన తర్వాత స్టేజ్కి వెళ్తామండి. ఏమిటంటే భౌతికంగా మనం పొందుతామండి ధ్యానం యొక్క ప్రయోజనాలు. దాన్నే మనం సమాధి స్థితి మాస్టర్స్, ఇది అల్టిమేట్ స్థితి. చూసారా? సమాధి స్థితిని మనం పొందుతామండి. అది 6వ మార్గం. పతంజలి అష్టాంగ మార్గంలో 6వ మార్గం సమాధి స్థితి. సమాధి అంటే ఏంటండి? సమాధిని ఎప్పుడు చేస్తాము? సమాధి అంటే చచ్చిపోయిన శవాల్ని శ్మశానంలో తీసుకెళ్ళి దానం చేయడం లేదా పాతిపెట్టే చోటు, అదే కదా శ్మశానం. దాన్ని మనం సమాధి అంటాం కదా. చచ్చిపోయిన వాళ్ళని శవాలు తీసుకెళ్ళి, శవం ఎలా ఉంటుందండి? శవం ఎలా ఉంటుంది? శవం దానిలో కదలికలు ఉండవు, ఉండవు. చూసారా? మీరు ఏం చేసినా సరే, వర్షం వచ్చినా ఓకే, ఎండ కాసినా ఓకే, చలి వేసినా ఓకే, దాన్ని తిట్టినా ఓకే, కొట్టినా ఓకే, పొగిడినా ఓకే, ఏ కదలిక కూడా శవాల లోపల ఏ కదలిక ఉండదు. అన్నిటినీ సమానంగా స్వీకరించే స్థితి. కానీ లోపల చైతన్యం లేదు, అంతే విషయం. చూసారా? అది సమాధి స్థితి. అన్నీ సమానంగా స్వీకరించగలిగే స్థితి, అది సమాధి స్థితి. కానీ మాస్టర్స్ లోపల చైతన్యం లేదు, లోపల ఆత్మశక్తి లేదు చచ్చిపోయిన శవానికి. ఓకే, అందువల్ల ఏమిటైనా అనుభవం రాదు. కానీ మనం ఎందుకు జీవిస్తున్నాం అంటే అన్ని విధాల అనుభవాలు పొందడానికే మనం జీవిస్తున్నామండి, ఈ జన్మలు ఎత్తున్నాం మనం. కాబట్టి చచ్చిపోయిన తర్వాత వచ్చే సమాధి స్థితి కంటే బతికుండగానే వచ్చే సమాధి స్థితి మనకు కావాలండి. దానికోసమే మనం ఈ అష్టాంగ మార్గంలో ప్రయత్నిస్తున్నామండి. బతికుండగా వచ్చే సమాధి స్థితి అంటే ఏమిటి? ఎటువంటి సందర్భం వచ్చినా సరే మన జీవితంలో మనం తొడకుండా బెనకుండా దాన్ని ఎదుర్కొని స్వీకరించగలిగే స్థితి. ఎలాగ శవం ఏం చేసినా కూడా అది స్వీకరిస్తుందో. కాబట్టి దానిలో చైతన్యం లేదు, జీవించడానికి మనకి చైతన్యం ఉంది. చైతన్యం ఉండగా మనకి బోల్డ్ స్థితులు వస్తాయి, మనకి బోల్డ్ పరిస్థితులు వస్తాయి. ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే తొడకుండా బెనకుండా దాన్ని సమానంగా స్వీకరించగలిగే స్థితి, అది సమాధి. ఎటువంటి పరిస్థితులు వస్తాయని మనకి మన యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులు వస్తాయి? మన జీవితంలో వచ్చే పరిస్థితులు 6 అండి. ఏమిటంటే దాన్ని మనం అరిషడ్ వర్గాలు అన్నామండి. అరి అంటే చెడు చేసేవి, నష్టం చేసేవి. షడ్ 6 వర్గాలు, విషయాలు. చెడు చేసే 6 విషయాలు ఆ పరిస్థితులు వస్తాయండి. మన జీవితం లోపల ఏదో ఒక స్థితిలో ఉంటామండి. ఈ 6 స్థితుల లోపల ఏదో ఒక స్థితిలో ఎప్పుడూ ఉంటామండి, దానిలో ఏ సందేహం లేదు. మరి అరిషడ్ వర్గాలు ఏమిటి మనకి తెలుసు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఈ స్థితిలో మనం ఉంటామండి. మన జీవితం చూడండి, ఎప్పుడైనా చూడండి,
ఏ సందర్భంలో తీసుకున్నా ఈ ఈ ఈ ఆరిట్లో ఏదో ఒక స్థితిలో ఉంటామండి మనం. మరి ఆ స్థితిలో వచ్చినప్పుడు అంటే ఆ స్థితులు వస్తున్నాయి కదా, మరి ఎలా దాన్ని అంటే ఆ స్థితి వచ్చినప్పుడు దాన్ని మనం కరెక్ట్గా ఫేస్ చేసి మన మనస్సు చంచలంగా వెళ్ళిపోకుండా ఆ స్థితిని మనం ఫేస్ చేయగలిగే స్థితి, సమానంగా చేసుకునే స్థితి మనకి రావాలండి. అవి వచ్చాయనుకోండి, అవి వచ్చాయంటే అది అరిష్టం అవు సుఖంగానే ఉంటాయి. కానీ ఆ స్థితి వచ్చినప్పుడు మనం బ్యాలెన్స్ తప్పిపోయి, మన కంట్రోల్ తప్పిపోయి, అంటే మన మనసు చంచలం అయిపోయి చేయకూడని విధంగా మనం వెళ్ళిపోయాం అనుకోండి, వెళ్ళిపోయామంటే అప్పుడు ఆ అరిష్టం చెడు చూసిస్తాయి. అందుకోసం వాటి పేరు అరిష్టం. అంటే ఏవేవి ఈ కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు అవన్నీ కూడా మన యొక్క కంట్రోల్లో ఉండగలగాలి. అవి ఉండకూడదని చెప్పడం లేదండి. అవి లేకపోతే జీవితమే లేదు. ఎందుకంటే జీవితంలో ఆ పరిస్థితులు వస్తాయని చెప్పాము చూసారా. ఆ పరిస్థితి లేకపోతే జీవితమే లేదు కదా. కానీ ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మనము చంచలం అయిపోకుండా మనసుని స్థిరంగా శాంతంగా మనం ఉంచుకోగలగడమే, సమానంగా చేసుకోగలమనే సమాధి స్థితి. చూసారా, ఇది జీవించి ఉండగా మనం అలా ఉండగలగాలి. శవానికి ఏముందండి, ఏమి లేదు, చైతన్యం లేదు. చైతన్యం ఉండగా మనం అలా చీకరించగలిగాం అనుకోండి, అంటే ఇవన్నీ కూడా మన యొక్క కట్టుబాటులో, మన కంట్రోల్లో ఉండగలగాలి. కామం, కామం అంటే ఏంటండి? కామం అంటే ఇక్కడ సెక్స్ కాదు. కామం అంటే ఇక్కడ కోరిక. చూసారా, అంటే కోరిక ఉండకూడదా? కోరిక ఉండకపోతే జన్మ లేదండి బాబు. మనం పుట్టడానికి కారణమే కోరిక. అంటే ఏదో ఒక అనుభవం పొందాలి అనే కోరికతోటి మనం పుడుతున్నాం. కానీ కోరిక లేకపోతే ఎలాగా? జన్మే ఉండదు. అందువల్ల కోరిక ఉండాలి. కానీ ఆ కోరిక, ఆశ, అది లిమిట్లో ఉండాలి. అది పేరాస అవ్వకూడదు, అత్యాస అవ్వకూడదు. సో ఎక్కడ దాన్ని లిమిట్ చేయాలి, ఎక్కడ మనం దాన్ని అడ్డుకోవాలి, ఎక్కడ మనం ఆ గీత గీయాలి, ఎంతవరకు కోరిక ఉండాలి అనే గీత అది తెలుసుకోవాలి మనం. ఆ గీత దాటేసామా, లక్ష్మణ రేఖ మనకు తెలుసు. లక్ష్మణ రేఖ ఏమైందండి? లక్ష్మణుడు రేఖ వేశాడు. ఎవరికి వేశాడు? సీతాదేవి. ఏమమ్మా, నువ్వు దాన్ని గీత దాటి రాకు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. గీత దాటి వచ్చావంటే పొరపాటు. ఆవిడ ఏం చేసింది? ఓకే, ఆ సందర్భంలో రావణాసు వచ్చాడు, మొత్తం గీత దాటి బయటికి రావాల్సిన అవసరం వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైందండి? అరిష్టాల్లో చిక్కుంది ఆవిడ. అవునా కదా? సో మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు బోల్డ్ వస్తాయి. ఎక్కడ మన లక్ష్మణ గీత గీయాలి, ఎక్కడ ఆ గీత లోపల మనం ఉండాలి అనే ఎరుక, అనే జ్ఞానం, ఆ బుద్ధి పనిచేస్తుంది మనం. కానీ ఈ ధ్యానం చేసామంటే అది సమాధి స్థితి. సో కోపం రాకూడదా? రావచ్చు. క్రోధం రావచ్చు. కాకపోతే మనని ఈ ప్రపంచంలో మనం బతకలేమండి కోపం చూపించకపోతే. కానీ ఆ కోపాన్ని ఎంతలో చూపించాలి, ఎక్కడ చూపించాలి అనే గీత మనం తెలుసుకోగలగాలి. చూసారా, ఆశ అనేది ఉండాలి, లేకపోతే జన్మే లేదు. అది పేరాశగా ఉండకూడదు, అత్యాశగా మారకూడదు. కోపం అనేది, క్రోధం ఉండాలి. అది లేకపోతే మనం ఎందుకు పని పోతాం. ఇప్పుడు నా కింద దగ్గర దగ్గర 13 మంది జనరల్ మేనేజర్ పనిచేశారండి. మరి నా పని ఏంటి? నా పని వాళ్ళ దగ్గర పని తీసుకోవడమే, అంతే కదా. ఎవరైనా సరిగా ఒక జనరల్ జీఎం పని చేయలేదనుకోండి, ఒక జీఎం పని చేయకపోతే మరి నేను వదిలేసాను అనుకోండి, పర్వాలేదని చెప్పేసి వదిలేసా అంటే ఏమవుతుంది? కోపం చూపించకూడదు, మనం చాలా శాంతంగా ఉండాలి, కోపం చూపించకూడదు అని చెప్పి డిసైడ్ చేసుకుని నేను శాంతంగా ఉన్నాను అనుకోండి, ఒక జీఎం పని చేయట్లేదంటే మిగతా వాళ్ళు, మిగతా 12 మంది ఉన్నారు కదా, వాళ్ళు చూస్తారు, ఏంటి నాయన పని చేయకుండా కూడా హాయిగా ఉన్నా కూడా వీడేం మాట్లాడట్లేదు, మన బాస్ ఏం మాట్లాడట్లేదు అని చెప్పేసి ఏమవుతుంది? వారు కూడా పనిచేయడం మానేస్తారు, ఇంకోటి కూడా పనిచేయడం మానేస్తారు. ఇలా ఒకరిని చేసి ఒకళ్ళు పనిచేయడం మానేశారంటే మరి ఆ పనులన్నీ జరగాలి అనుకోండి, అప్పుడు నేను కదా జవాబుదారి ఆ పనులు చేయించడం. అప్పుడు నేను పైన ఉన్న వాళ్ళకి జవాబు చెప్పాల్సి వస్తుంది. వాళ్ళ పనులు నేను చేయడానికి అవుతుందా? ప్రాక్టికల్గా ఎంతమంది పని చేస్తాం మనం? ఏదో ఒకళ్ళదే పర్వాలేదు, 2-3 మానేశారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళ పని నేనేం చేస్తాను? వాళ్ళ దగ్గర పని తీసుకోవడం నా పని.
అప్పుడు నాకు పైనుంచి చైర్మన్ దగ్గర నుంచి మినిస్టర్ దగ్గర నుంచి నాకు చివట్లు పడతాయి, ఏంటి నువ్వే చేస్తున్నావు చెప్పేసి. అందువల్ల మనము కోపం చూపించాల్సి వస్తుంది, కోపం చూపించాలి. ఎవరితో పని చేయట్లేదో వాడిని పిలిచి మొట్టమొదటి చెప్తాం, నాయన ఏం సమాచారం, నీకేమైనా కష్టం ఉందా చెప్పు, నీకేమైనా సపోర్ట్ కావాలా, మనుషులు కావాలా, ఏమైనా సదుపాయాలు కావాలా చెప్పు అని అందిస్తాను, కానీ నువ్వు పని చేయాలి అని మర్యాదగా చెప్తాం, మంచిగా చెప్తాం. ఆయన కూడా వాడు చేయలేదనుకోండి పిలిచి తిడతాం, ఆయన కూడా వాడు చేయలేదనుకోండి శుభ్రంగా మెమో రాస్తాం, వీడు సరిగ్గా పనిచేయట్లేదు, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ కాన్ఫర్ చేస్తాం. చూసారా, వదిలిపెట్టాం. అలాగా కోపం చూపించాలి. నాకు ఆయనకి పర్సనల్గా ఏముంది, వ్యక్తిగతంగా ఏ విధమైన కక్షలు లేవు, కానీ వాడు చేయాల్సిన పని చేయకపోతే, నేను కోపం చూపించకపోతే మన 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 ఉద్యోగానికి అవుతుంది, మిగతా వాళ్ళు పనిచేయడం మానేస్తారు, నాకు ప్రాబ్లం అవుతుంది. అందువల్ల కోపాన్ని మనం చూపించాలి. కానీ ఆ కోపం ఎప్పుడు చూపించాలి, ఎవరి మీద చూపించాలి, ఎంత చూపించాలి అనే ఎరుక మనకు వస్తుంది ధ్యానం చేసామంటే. అన్న బుద్ధి ఆ విధంగా పనిచేస్తుంది. ఎంతవరకు చూపించాలి, ఎవరి మీద చూపించాలి, ఎలా చూపించాలి అంటే అర్థం ఏంటంటే మనం కోపాన్ని మనం నటిస్తాం, అది సమాధి స్థితి. లేదా మన కంట్రోల్ లేకుండా గట్టిగా అరిచి చేసామంటే అరిష్టం తయారైపోతుంది, అది అరిష్టంగా తయారవుతుంది, అరిష్ట విగ్రహాలు క్రోధం తయారైపోతుంది. చూసారా, సో ప్రతిదీ మన కంట్రోల్లో ఉంటుంది. ఎక్కడ కంట్రోల్ అయ్యే లక్ష్మణ గీత ఎక్కడికి గీయాలి మనం తెలుసుకుంటాం. నా దగ్గర 10 లక్షల రూపాయలు ఉన్నాయండి, ఓకే, నేను ఏదో బిజినెస్ స్టార్ట్ చేసి నేను కోటీశ్వరుని అవ్వాలి, ఆశ ఉండొచ్చు, తప్పేం లేదు కదా, కామం ఆశ ఉండొచ్చు, తప్పే ఉంది, కోటీశ్వరుని వాళ్ళకి తప్పేం కాదు కదా. కోపం దాన్ని చూపించాల్సిన అవసరం లేదు, ఓకే, కోటీశ్వరుని అవ్వాలని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తుంటాను. నేను చేసే ప్రయత్నం లోపల ఎవరో చాలా బాగా అడ్డంకులు ఉంటారు, అడ్డంకులు వస్తాయి. అడ్డంకులు వచ్చాయనుకోండి, ఆ అడ్డంకులు ఎవరు సృష్టిస్తున్నారో వాళ్ళ మీద కోపం వస్తుంది, క్రోధం కదా, ఎవరో అడ్డంకులు చూపిస్తున్నారు, క్రోధం వస్తుంది. మరి ఆ క్రోధం ఎవరెవరు అడ్డంకులు చూపిస్తున్నారు, క్రోధం చూపిస్తే ఏం ప్రయోజనం అండి? అప్పుడు ఎంతసేపు క్రోధం చూపించాలి, ఎవరి మీద కోపం చూపించాలి అనేది మనకి ఎరుకలో ఉంటుంది మనం ధ్యానం చేసామంటే. లేదా దానికి మామూలుగా ఏమైనా చేయగలమా అని మనం ఆలోచించి మన కోపాన్ని కావాలంటే ప్రదర్శిస్తాం, లేదా వాడిని తప్పించేసి వేరే విధంగా వెళ్తాం. ఆ బుద్ధి పని చేస్తున్నప్పుడు చూసారా, ఓకే రైట్, మొత్తం మీద ఎలాగోలా మనం సంపాదించి కోటీశ్వరడానికి మనం దారులన్నీ సరిగా ఉన్నాయి, ఓకే. దాని తర్వాత ఏమవుతుంది, మనం కోటీశ్వరం అయ్యామండి. కోటీశ్వరం అయిన తర్వాత ఏమవుతుందంటే కామము, క్రోధము, దాని తర్వాత కోటీశ్వరం అయిపోయిన తర్వాత లోభం. లోభం అంటే ఏమిటి? పిసినారితనం. అయ్యి బాబోయ్, కోటీశ్వరం అయిపోయాను కదా, ఏమైనా పని చేసామంటే, ఏమైనా ఖర్చు పెట్టామంటే మనం కోటీశ్వరం అవ్వకుండా తగ్గిపోతామేమో అని చెప్పేసి ఆ దృష్టితోటి మనం 1 పైసా ఖర్చు పెట్టాం, డబ్బు 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 అని దాని వెనకాల పడిపోయి ఏడ్చేస్తూ ఉంటాం. చూసారా, అది లోభం అంటారండి. ఏం ప్రయోజనం అలా ఉంటే? కోటీశ్వరం అయిన తర్వాత మనం ఎంజాయ్ చేయాలి కదా, దాన్ని ఎంజాయ్ చేయలేం. ఎంజాయ్ చేయకుండా ఎక్కడ ఖర్చు అయిపోతాయని ఏడుచు కూర్చుంటాం. చూసారా, సో అక్కడ మనం ఎక్కడ లక్ష్మణ గీత గీయాలి, ఎంతవరకు లోబిగా ఉండాలి అంటే అనవసరమైన ఖర్చులు మనం నివారించాలి, అవసరమైన ఖర్చులు పెట్టగలగాలి. సో ఆ లక్ష్మణ గీత ఎక్కడికి గీయాలి అని ఎరుక. లేకపోతే లోభంతో మనం లోబిగా అయిపోయి అక్కడ తిండి కూడా దానికి తినకుండా డబ్బు 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 అని ఆశపడిపోయి మనం అవస్థపడాల్సిన అవసరం వస్తుంది, శారీరకంగాను మానసికంగాను. సో లోభం మన కంట్రోల్లో ఉండాలి, అది అరిష్టం వర్గంలో తయారైపోతుంది, అరిష్టం చేస్తుంది లోభం. ఓకే, ఎలాగ మొత్తం మీద బోల్డ్ డబ్బులు సంపాదించే కోర్సులు అయిపోయాం. ఓకే, కామ, క్రోధం, లోభం. దాని తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ మోహం. మోహం అంటే గుడ్డి ప్రేమ, అంటే డబ్బు 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 డబ్బుని ఏడుస్తున్నాం కదా, దాని మీద ప్రేమ ఎక్కువైపోయి డబ్బు తప్ప ఇంకేం లేదు, డబ్బు కోసం ఏమైనా చేస్తాం, ఎలా అయినా చేస్తాం, ఇంక డబ్బే సర్వస్వం. మోహం, గుడ్డి ప్రేమ దాని మీద వచ్చేస్తుందండి. అప్పుడు ఏమవుతుంది, జీవితం డబ్బు తప్ప ఇంకేం ఉండదు.
దాని మీద తప్ప మనం ఎంజాయ్ చేయలేం అసలు. మనం ఆనందంగా, సంతోషంగా, సుఖంగా ఉండలేం. ఎందుకంటే డబ్బు 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 ప్రతిదీ మోహం. సో ఎంతవరకు మనం మోహం ఉండాలి? సంపాదించాం కదా, బాగానే ఉంది కదా, సంతోషంగా ఉండొచ్చు కదా. ఆహా, లేదు, అంతే. సో మోహం. దాని తర్వాత వచ్చేది మదం. మదం అంటే గర్వం. ఎప్పుడైతే మనం కోటీశ్వరుని అయిపోయాం, మనకంటే కింద ఉన్న వాళ్ళని మనం నీచంగా చూస్తాం, తక్కువ చేసి మాట్లాడతాం, నేనే గొప్ప అనుకుంటాం. సో అది గర్వం. అది ఎక్కడ ఉండాలి, ఎవరితో చూపించాలి అనే గీత గీయగలం, మనం దానం చేసామంటే ఎంతవరకు చూపించాలి దాన్ని అని మనం తెలుసుకుంటాం. అది గర్వం, మదం. చూసారా, ఒక లెవెల్కి మించి మనం చూపించామంటే మనకి అరిష్టం రావడానికి ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ మాత్సర్యం. మాత్సర్యం అంటే అసూయ. ఇది చాలా డేంజరస్ అండి. డబ్బులు సంపాదించాం, మొత్తం మీద ఏదో సంపాదించాం, దాని తర్వాత మనం కోటీశ్వరుని అయిపోయిన తర్వాత దాంతో ఎంజాయ్ చేయొచ్చు కదా, ఎంజాయ్ చేయడం. నేను కోటీశ్వరుని అయిపోయిన తర్వాత దాంతో ఎంజాయ్ చేయకుండా నాకంటే 10 కోట్లు సంపాదించి ఉంటారు కదా, వాళ్ళని చూసి నేను అసూయపడతాను. అప్పుడు ఏమవుతుంది? ఈ ₹1 కోటి సంపాదించి వచ్చిన సుఖాన్ని, సంతోషాన్ని నేను పొందలేకుండా అసూయతో ఉంటాను, ఇంకా దహించుకుపోతుంటాను. మాత్సర్యం. సో ఎక్కడ అసూయ పొందాలి? మనకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళని చూసి మనం కూడా వాళ్ళకంటే ఎక్కువ చదువుకోవాలి. ఇలాంటి విషయాల్లో మనం కంపేర్ చేసుకుని మనం అసూయ పొందొచ్చు. కానీ ఈ ధన విషయాల్లో మనం అసూయ పొందామంటే ఉన్నదాన్ని కూడా మనం ఎంజాయ్ చేయకుండా వదిలేస్తాం. అప్పుడు ఎక్కడ మనం ఈ గీత గీయాలి? దేని మనం ఈ సమంగా తీసుకోగలగాలి. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు వచ్చినప్పుడు, అది అన్నిటినీ సమానంగా తీసుకోవాలంటే అప్పుడు మనస్సు శాంతంగా ఉండాలండి. చూసారా, అది మనశ్శాంతంగా ఉండడం మనకి ధ్యానం చేస్తే వస్తుందండి. ఇవన్నీ ఈ కోపం, ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ ఆలోచన కదా. ఆలోచన అంటే మనసు చేసే పనే కదా. సో ఎక్కడ మనం ఎంతవరకు ఆలోచన చేసి దీన్ని చూపించాలి అనే జ్ఞానం మనకి ధ్యానం చేస్తే వస్తుంది. చూసారా, దానివల్ల మనం అన్నిటినీ, ఈ పరిస్థితులను మనం సమానంగా తీసుకునే స్థితి మనకి అలవడుతుంది. అదే సమాధి స్థితి. చూసారా, అన్నిటినీ సమానంగా తీసుకోగలం. సో మనసు శాంతంగా ఉంటే తప్ప తీసుకోలేం. మనస్సు వ్యాకులంగా ఉందనుకోండి, వేరే ఆలోచన చేసి వేరే విధంగా మనం కర్మలు చేసి వీటిలో మనం ఒకరు కాలేసి ఆఖరికి అరిష్టంగా తెచ్చుకునే స్థితి తయారవుతుంది. సో ఎక్కడ మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. అది సమాధి స్థితి. అంతేగాని సత్యమైన సమాధి పెట్టడం లేదా ఏం చేయకుండా కూర్చోవడం కాదండోయ్. జీవితాన్ని ఆనందంగా మనం ఎంజాయ్ చేయడానికి మనం పుట్టాం కదా. అది సమాధి స్థితి. సమాధానాలు వచ్చే, ఇంకా సమాధి స్థితి ఇంకొక అర్థం ఏంటంటే సమాధానాలు వచ్చే స్థితి. సమాధానాలు, మనం ఏదైనా ఒక పని చేయాలి అనుకుని మనం నిర్ణయించుకున్నాం అనుకోండి, మనం ఫలానా పని చేయాలని మనం నిర్ణయించుకుని మనం కూర్చున్నామంటే మనకి సమాధానాలు వస్తాయి. ఎలా చేయాలి, ఏం చేయాలి, అన్ని ఆన్సర్స్ వస్తాయి మనకు. అది సమాధి స్థితి. సమాధానం వచ్చే స్థితి అంటే అది మళ్ళీ 2 విధాలుగా. ఒకటి సవికల్ప సమాధి స్థితి. మనం ధ్యానం చేస్తుంటే మనకు వస్తుంటాయి. ఓకే. రెండోది నిర్వికల్ప సమాధి స్థితి. ఇది కొంచెం మనం తెలుసుకుంటే మనం ఒక చిన్న ఉదాహరణతో మనం తెలుసుకుందామండి. సవికల్ప సమాధి అంటే, నా దగ్గర ఒక 10 లక్షల రూపాయలు డబ్బులు ఉన్నాయి, నేను దాన్ని ఏం చేయాలి, ఏ బిజినెస్ పెట్టాలి, ఏం చేయాలి అని మనం తీర్మానించాలంటే మనం ధ్యానంలో కూర్చుని ఈ ప్రశ్న వేసాను అనుకోండి, నేనేం చేయాలి అంటే మనకి చాలా 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 సమాధానాలు వస్తాయండి. ఒకటి, నువ్వు జెరాక్స్ షాప్ పెట్టుకో. రెండోది, నువ్వు బ్యాంకులో ఎఫ్డీలో వేసేయి, ఆ వచ్చే ఇంట్రెస్ట్ తోటి ఎంజాయ్ చెయ్యి. మూడోది, నువ్వు బయట వాళ్ళకి
వడ్డీకి ఇవ్వు. చూడండి ఇన్ని సమాధానాలు వస్తాయి. బయట వాళ్ళకి వడ్డీ ఇవ్వు, లేదా ఒక కిరాణా కొట్టు పెట్టుకో. ఇలాగా 5-6 సమాధానాలు వస్తాయి. ఒకటి నెట్వర్క్ జెరాక్స్ మిషన్ షాప్ పెట్టుకో, లేదా రెండోది బ్యాంకులో ఎఫ్డీలో వెయ్యి, మూడోది మన ఎవరికైనా బయట వాళ్ళకి వడ్డీకి ఇవ్వు, నాలుగోది ఒక కిరాణా కొట్టు పెట్టుకో. చూసారా? లేదా ఐదోది 10 లక్షల రూపాయలు ఏపటి కూడా అలా మామూలుగా ఉండి నువ్వేం చేయకుండా దాన్ని వచ్చిన దాన్ని ఖర్చు పెట్టుకో, ఎంజాయ్ చేయి. ఇలాగ 5 సమాధానాలు వస్తాయండి. అది సవికల్ప సమాధి. కల్పన అంటే ఆలోచన, సవికల్ప అంటే ఒకటి కంటే ఎక్కువ ఆలోచన. సమాధానం సమాధి. సవికల్ప సమాధి అంటే ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు వచ్చిన స్థితి. మనం ప్రశ్న వేసాం ధ్యానం లోపల, మనకి బుద్ధి నిర్ణయం చేయాలి కదా, ఏదో ఒక విషయాన్ని నిర్ణయం చేయాలి కదా. సో మనకి ఈ సమాధానాలు వస్తాయి. ఒక 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 కార్యానికి ఈ విధంగా వెళ్ళి ఈ విధంగా సమాధానాలు వస్తాయి, 4-5 సమాధానాలు వస్తాయి. ఆ వచ్చిన సమాధానాలని మనం బుద్ధిని ఉపయోగించి ఏదో ఒకటి నిర్ణయం చేయాలి. మనం చేసుకోవాలి. చూసారా? ఆ నిర్ణయం చేసుకున్న ప్రకారం మనం కార్యంలో పెడతాం. కార్యంలో పెడితే మనం విజయాన్ని ప్రాప్తించవచ్చు, లేదా అపజయాన్ని పొందొచ్చు. జయాన్ని పొందొచ్చు, లేదా అపజయాన్ని పొందొచ్చు. ఏదైనా జరగచ్చు. అది మన కర్మను బట్టి ఉంటుంది. ఎందుకంటే మనకి బోలు సమాధానాలు వచ్చాయి. మన ధ్యానస్థితి అంతే, దాని మించి లేదు. అందువల్ల బోలు సమాధానాలు వచ్చాయి. ఏ సమాధానం వచ్చాయి? ఒకటి జెరాక్స్ షాప్ పెట్టుకో, లేదా ఎఫ్డీలో బ్యాంకులో ఎఫ్డీ వేయి, లేదా బయట వడ్డీకి లేదా కిరాణా కొట్టు పెట్టుకో. 4 సమాధానాలు వచ్చాయి. ఆ సమాధానం లోపల మనం ఓకే బయట వడ్డీకి ఇద్దాం అని చెప్పి మనం నిర్ణయం చేసుకున్నాం అనుకోండి. మన యొక్క బుద్ధితోటి 4 మనం సెలెక్ట్ చేసుకున్నాం. బయట వడ్డీకి ఇచ్చాం అనుకోండి, బయట వడ్డీకి ఎవరికో ఇస్తాం, వాడేమో మొత్తం అన్నీ ఎగొట్టేస్తాడు. అసలు కూడా పోయింది, మొత్తం మనం ఖాళీ అయిపోయింది. మనం గుండు చేసుకోవాల్సిందే. ఉన్న 10 లక్షలు పోయాయి. చూసారా? అది మన నిర్ణయం చేసుకున్నాం. సమాధానాలు బోర్డు వచ్చాయి, కానీ మన నిర్ణయం ప్రకారం మనం వెళ్ళేప్పటికీ మనం ఫెయిల్ అయిపోవడం ఛాన్స్, అపజయం పొందడం ఛాన్స్ ఉంది. అది మన యొక్క రెస్పాన్సిబిలిటీ. అందుకే ఎందుకంటే మనం ధ్యానం చేస్తుంటే మన ఆ స్థితిలో మనం ఉండగలం అంతే, దాని మించి లేవు. అందుకే బోర్డు సమాధానాలు వస్తున్నాయి. సవికల్ప సమాధి స్థితి అంతే. ఆ శక్తి అంతే ఉంది. మన సంకల్పాలు అంతే ఉంది, దాని మించి లేదు. సరే ఇంకా మనం ధ్యానం చేసాం అనుకోండి, అప్పుడు మనకు వచ్చేది నిర్వికల్ప సమాధి స్థితి. వికల్పము అంటే ఒకదానికి మించిన, కల్పం అంటే ఆలోచన, వికల్పం అంటే ఒకటి మించిన ఆలోచన, నిర్వికల్పం అంటే ఒకటి మించిన ఒక ఆలోచన కూడా ఉండదు. సో నిర్వికల్ప సమాధి. ఇదే ప్రశ్న వేసి కూర్చున్నాం అనుకోండి, నా దగ్గర 10 లక్షల రూపాయలు ఉన్నాయి, నేనేం చేయాలి? ఇందాకేమొచ్చింది? సవికల్ప సమాధిలో నువ్వు జెరాక్స్ షాప్ పెట్టుకో, లేదా బ్యాంకులో ఎఫ్డీ వేయి, లేదా ఇంకోటిగా వడ్డీకి లేదా కిరాణా కొట్టు పెట్టుకో. 4 సమాధానాలు వచ్చాయి. మనం ఏం చేసాం? మనం వడ్డీకి ఇద్దాం అనుకున్న బయట వాళ్ళకి, మనం మొత్తం మీద మూటగా మోసం వచ్చి అసలే పోయింది, నష్టపోయాం. కానీ ఇంకా మనం ధ్యానం చేసామంటే మనకి ఈ 4 ప్రశ్నల్లోంచి ఒకటే సమాధానం వస్తుందండి. ఈ 4 జవాబుల్లోంచి ఏమని? నువ్వు జెరాక్స్ షాప్ పెట్టుకో. మనకి కారులో పడతాం. కారులో పెడితే ఎక్కడో చోట గవర్నమెంట్ ఆఫీస్ ఉన్న చోట మనకి షాప్ దొరకడానికి ఛాన్స్ ఉంటుంది. అలాంటి చోట ఆర్టీఓ ఆఫీసు, గవర్నమెంట్ ఆఫీస్ ఉన్న చోట మనకి షాప్ పెట్టుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అక్కడ మనం జెరాక్స్ షాప్ పెట్టుకుంటాం. గవర్నమెంట్ ఆఫీస్ అంటే, మన ఆర్టీఓ ఆఫీస్ అంటే చూడండి ఎన్ని జెరాక్స్ కావాలి. నెట్ సెంటర్లో అంతా నెట్ సెంటర్ జెరాక్స్ మిషన్ పెట్టుకున్నాం అంటే ఎన్ని జెరాక్స్ కాపీలు కావాలి? బోల్డ్ని జెరాక్స్ కాపీస్ మనం తీసుకుని బోల్డ్ అంతా నెట్ సెంటర్లో పెట్టుకున్నాం అంటే వాటిల్లో మనం బోల్డ్ సంపాదించడానికి ఛాన్స్ ఉంది. మనం ఈజీగా 10 లక్షల రూపాయలు బ్రహ్మాండంగా లాభాలు సంపాదించడానికి ఛాన్స్ ఉంది. చూసారా? నిర్వికల్ప సమాధి. మనం ప్రశ్న వేసామంటే ఒకటే జవాబు, ఒకటే సమాధానం. సవికల్ప సమాధిలో 4 వస్తాయి, దాన్ని మనం నిర్ణయించాలి.
నిర్వికల్ప సమాధి వచ్చేప్పటికి, మన ధ్యాన స్థితి నిర్వికల్ప సమాధి వచ్చేప్పటికి మనం నిర్ణయించే అవసరం లేదు. ఆటోమేటిక్గా బుద్ధి ఒకటే నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయం ప్రకారం, ఆ వచ్చిన సమాధానం ప్రకారం మనం కార్యాల్లో పెట్టామంటే మనం గ్యారంటీగా విజయాన్ని ప్రాప్తిస్తుందండి. సో అది నిర్వికల్ప సమాధి. దాన్ని చేస్తుంటే మనం ఆ స్థితికి వస్తామండి. చూసారా, సమాధానాల స్థితి. మొట్టమొదటి స్థితి అంటే అన్నిటి సమానంగా తీసుకునే స్థితి. ఏడు సమానంగా తీసుకొని అశ్వత వర్గాలు కామక్రోధ లోభ మత్సర్యాలు ఇవే వస్తాయి, ఈ స్థితులు వస్తాయి కదా. ఎలా వచ్చే సమానంగా తీసుకుని మనం ఏది ఎక్కడ చూపించాలో, ఎంతవరకు మన లక్ష్మణ గారికి తీసుకోవాలో మన కంట్రోల్ అంటే మన బుద్ధి ఇలా నిర్ణయిస్తుంది. మన మనసు అలా పనిచేస్తుంది. దానికి తగ్గట్టు ఆలోచనలు ఎక్కువ రావు. మరి రెండో స్థితి మనం సమాధానాలు వచ్చే స్థితి. దానిలో మన 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 యొక్క ధ్యానం యొక్క స్థితిని తగ్గట్టు సవికల్ప సమాధి, ఇంకా చేసామంటే నిర్వికల్ప సమాధి. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే, ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే మన బుద్ధి నిర్ణయిస్తుంది కదా. ఆ నిర్ణయం సపోజ్ ధ్యానం చేయలేదనుకోండి, ధ్యానం చేయని వాళ్ళకి ఎలా ఉంటుందండి, బోల్డ్ ఆలోచనలు వచ్చేస్తుంటాయి. అంటే బుద్ధి మీద లోడ్ ఎక్కువ పడుతుంది, భారం ఎక్కువ పడుతుంది. బుద్ధి మీద ఎక్కువ భారం పడ్డాయనుకోండి, బుద్ధి మీద ఎక్కువ భారం పడ్డాయంటే బుద్ధి నిర్ణయించాలి కదా. మనం ఎలా పనిచేస్తామండి, జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారం మనస్సుకు వెళ్ళి మనసులో ఉండే మిగతా సమాచారాలతో కలిపి అన్ని సమాచారాలు బుద్ధికి పంపించి, బుద్ధి ఏదో సమాచారాన్ని నిర్ణయించి అది మనసుకి ఇచ్చి, మనసు మన యొక్క శరీరానికి అంటే కర్మేంద్రియాలకు ఇస్తుంది. అప్పుడు మనం కార్యం చేస్తాం. ఈ విధంగా మనం కార్యంలో పెడుతున్నాం కదా, అన్ని కర్మలు చేస్తున్నాం కదా. కానీ బుద్ధి నిర్ణయించాలి కదా. ఇప్పుడు మనం బోల్డ్ ఆలోచన చేస్తాం అనుకోండి, అప్పుడు బుద్ధి మీద ఏమవుతుంది, బోల్డ్ అంత లోడ్ భారం పడుతుంది. మనం ఏం చేస్తాం, ఈ ఒక ప్రశ్న వేస్తాం, ఏం చేయాలని బోల్డ్ ఆలోచనలు వచ్చేస్తాయి. అన్ని ఆలోచనల్ని మనం బుద్ధికి పంపిస్తాం. కానీ మనకి అవసరం ఎక్కువ, తొందర ఎక్కువప్పటికీ అన్ని ఆలోచనలు బుద్ధి నిర్ణయం చేసేంత వరకు మనం ఆగమండి. ఇంతలోకి ఏదో ఒక ఆలోచనని మనం కార్యాలు పడడానికి మనం ప్రయత్నిస్తాం, మనం ఫెయిల్ అయిపోతామండి. చూసారా. సో ఎందుకు అంటే బుద్ధి మీద ఎక్కువ భారం అయిపోయింది. మనసులోంచి వచ్చే ఆలోచనలు మొత్తం నిర్ణయించాలి కదా. అంతవరకు మనకి వెయిట్ చేసే సహనం లేదు. అందువల్ల టకాలని మనసు ఏం చెప్పింది అని చేస్తామండి, మనం ఫెయిల్ అయిపోవడం ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడే ఇప్పుడు ధ్యానం చేసిన వాళ్ళు ఏమవుతుంది, ధ్యానం చేసి ఏం చేస్తున్నాం మనం, ధ్యానం చేస్తుంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రాణాయామ స్థితి పొద్దున తర్వాత ఏమవుతుంది, మనసులో ఆలోచనలు లేని స్థితికి వెళ్తున్నామండి. అంటే మన బుద్ధి మీద భారం తగ్గిపోతుంది, అంతే కదా. ఇప్పుడు రోజు ధ్యానం చేస్తూ ఉంటే మనశ్శాంత స్థితిలో ఉంటుందండి. మనశ్శాంత స్థితి మనం అలవాటు చేసుకున్నామండి. అసలు ధ్యానం యొక్క ప్రయోజనం ఎప్పుడు వస్తుందండి, మన జీవితంలో మనం దాన్ని చూపిస్తామండి. ఎప్పుడు కళ్ళు తెరిచిన తర్వాత. ధ్యానం చేస్తున్నప్పుడు ఏ కర్మలు ఉన్నాయండి, ఏమీ లేదు కదా. శరీరం కాము కూర్చుంది, ఏమీ కర్మలు లేవు. ఎప్పుడు మనం కర్మలు చేస్తాం, ఎప్పుడు మనం ప్రపంచంతో కలిసి ఉంటాం, ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత. నిద్రలో లేదు, ధ్యానంలో లేదు, తర్వాత బయటకు వచ్చిందా మన జీవితం. ఒక 8 గంటలు నిద్రపోయాం, ఒక 1 అవర్ ధ్యానం చేసాం, ఆ 2 అవర్స్ ధ్యానం చేసాం. 8 గంటలు ప్లస్ 1 9 గంటలు 24 గంటలు 9 గంటలు పోయిందని అనుకోండి. ఇప్పుడు మనం 15 గంటలు, మిగతా ఉంటే 15 గంటలు మనం మేలుకున్నాం. అదే మన జీవితం కదా. ఆ సమయంలో కూడా ఈ అరిషడ్ వర్గాలు వస్తాయి మనకి, కామక్రోధ లోభ మద మాత్సర్యాలు పరిస్థితులు మనుషులు వస్తారు. ఆ సమయంలో మనసు మనం శాంతంగా ఉంచుకోగలగాలి. అప్పుడే కదా అరిషడ్ వర్గాల్లో అరిషడ్ లేకుండా మనం కాపాడుకోగలం, సమానంగా తీసుకోగలం. చూసారా. సో ఇప్పుడు ఏమైంది, ఈ ధ్యానంలో మనం శాంతంగా ఉండే అలవాటు అయిపోయింది, మనసు శాంతంగా ఉంచే అలవాటు అయిపోయింది, ఎక్కువ ఆలోచన లేకుండా ఉంచే అలవాటు అయిపోయింది. రోజు అంటే 48 రోజుల పైన మనం చేసామంటే, 45 సార్లు మనం చేసామంటే అది మన జీవితంలో ఒక సర్వసాధారణ చర్యగా తయారైపోతుంది. మన అన్నం తినడానికి లైట్లు పోతే అన్నం ఎలా తింటాం, నోట్లో పెట్టుకుని దాని ఉదాహరణ తెలుసుకున్నాం. ఆ విధంగా మనకి సర్వసాధారణంగా అలవాటు అయిపోతుంది. ఆ శాంత స్థితి మేలుకుని ఉండగా ఆ విధంగానే సమస్థితికి వెళ్ళగలమండి, లేకపోతే వెళ్ళాం. చూసారు, జీవితంలో ఈ ధ్యానం యొక్క ప్రయోజనం ఇలా వస్తుంది. సో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనసులో బోల్డ్ ఆలోచనలు ఉండవు, శాంతంగా ఉండే అలవాటు అయిపోయింది. అప్పుడు ఏదైనా ఒక కర్మ చేయాలంటే అప్పుడు
ఎక్కువ ఆలోచన లేకుండా మనసు శాంతంగా ఉంటుంది కాబట్టి చాలా చాలా తక్కువ ఆలోచనలు వస్తాయి ఆ కర్మ గురించి. తక్కువ ఆలోచన వచ్చాయంటే బుద్ధికి వెళ్తుంది. బుద్ధి సరైన సమయ నిర్ణయం తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. బుద్ధి మీద లోడ్ ఎక్కువ లేదు. ఆటోమేటిక్గా తక్కువ ఆలోచనలు వచ్చాయి కాబట్టి బుద్ధి సరైన నిర్ణయం తీసుకుని ఒక్కోదాన్ని ఒక్కొక్క ఆలోచనని నిర్ణయించి రీసెర్చ్ చేసి విశ్లేషించి ఈ సరియా కాదా అని చెప్పి విశ్లేషించి ఎలా చేయాలని చెప్పేసి సరైన నిర్ణయం తీసుకుంటుంది. మనశ్శాంతంగా ఉంది కాబట్టి మనం అవసరపడం, పరిగెత్తాం. అప్పుడు ఆటోమేటిక్గా అటువంటి నిర్ణయాన్ని మన మనసుకి ఇస్తుంది. మనసు మన శరీరానికి కర్మేంద్రియాలకి ఇస్తుంది. మనం కర్మ చేస్తాం. సక్సెస్ఫుల్, గ్యారంటీగా మనకి విజయమే. చూసారా? ఈ విధంగా మనం ధ్యానం వల్ల మనం సమాధి స్థితిని మనం పొందుతాం. జీవితంలో మనకి ఇవి పనికొస్తాయండి. చూసారా మాస్టర్స్? సో అది ప్రయోజనం. ధ్యానం చేసిన తర్వాత ఏముందండి, ధ్యానం చేసేటప్పుడు మనం ఏ విధమైన కర్మ చేయట్లేదు, బతుకున్న శవాలమే, అంతే కదా. కానీ ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత మన జీవితం, ఆ జీవితంలో మనం ఎలా ఉండాలి, ఆ జీవితంలో ధ్యానం వల్ల ప్రయోజనం ఉండాలి, అవును కదా. అది మనం ప్రాక్టికల్గా పొందుతామండి. ఈ విధంగా మనం బుద్ధి మీద లోడ్ తక్కువ అయిపోయి మనం పర్ఫెక్ట్గా ఆలోచిస్తాం, సరైన నిర్ణయం తీసుకుంటాం. చూసారా? సో మాస్టర్స్, సో ఇది సమాధి స్థితి. ఈ విధంగా మనం ఈ స్థితిని మనం పొందుతాం. మనం ధ్యాన అభ్యాసం మనం చేస్తూ 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 ఉంటే, ధ్యానం అంటే ఏంటి? ప్లస్ ధ్యానం, సూక్ష్మ శరీర సముదాయంతో ప్రయాణం, మనం జ్ఞానం పొందే స్థితి. ఆ జ్ఞానం పొందిన తర్వాత మనం ఏం చేస్తాం? సమాధి స్థితికి వెళ్తాం. సమాధానాలు వచ్చే స్థితి, అన్నిటి సమాధానం తీసుకునే స్థితి. చూసారా? మనం ఎప్పుడైతే వీళ్ళన్నిటి సమాధానాలు వచ్చే స్థితిని, సవికల్ప సమాధి, దాని తర్వాత నిర్వికల్ప సమాధి, ఇంకా అన్నిటి సమాధానం తీసుకునే సమానంగా తీసుకునే స్థితి సమాధి స్థితి. దీన్ని మనం పొందుతాం. ఈ మార్గానికి మనం ఎప్పుడైతే మనం సమాధి స్థితిలో ఉంటామో అప్పుడు ఏం జరిగినా మనం చలించాం. ఏమైనా చేయాలంటే శాంతంగా ఉండే మనసుతోటి బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది. ఆటోమేటిక్గా మనం దాని దగ్గర మనం పనిచేస్తాం. తథ్యంగా విజయం సాధిస్తామండి. చూసారా? సో ఇది సమాధి స్థితి. అంతేగాని చచ్చిపోయిన సమాధి పెట్టే ఇది అది కాదండి సమాధి స్థితి. లేదా ముక్కు మూసు కూర్చొని ఏ పని చేయకుండా కూర్చోడం కాదండి. జీవితం మనం ఆనందంగా ఉండడానికి మనం జీవిస్తున్నాం. అందువల్ల ఆనందంగా ఉండే జీవితంలో మనం బతకాలంటే ధ్యానం ఇలా పనికొస్తుందండి. మాస్టర్స్, ఈ స్థితికి మనం చేరామంటే అది సమాధి స్థితి. అది మనం అష్టాంగ మార్గంలో మనం అందుకున్న 6వ స్థితి. చూసారా మాస్టర్? మనం చేసే ఈ ప్రయత్నం అంతా కూడా 2 స్టెప్పులతో మనకు కావాలండి. ఒకటి ఆసనం, అదే మనం ప్రయత్నం చేయాలి. దాని తర్వాత ప్రాణాయామం, ఇదే మనం ప్రయత్నం చేయాల్సింది. దాని తర్వాత మిగతా వచ్చే ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి స్థితులు ఆటోమేటిక్గా మనకి సిద్ధించి వచ్చేస్తుంటాయండి. మనం ఫిజికల్గా, భౌతికంగా మనం కృషి అంతా కూడా, ప్రయత్నం అంతా కూడా ఆసనం, ప్రాణాయామం దాకానే చేయాలండి. దాని తర్వాత మిగతా అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. చూసారా ఎలా వస్తున్నాయి స్టెప్స్? ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి అనేది ఈజీగా వచ్చేస్తాయి. సో మనం సమాధి స్థితికి వెళ్ళిపోతాం. ఆ విధంగా మనం పతంజలి యొక్క అష్టాంగ మార్గంలో మనం 6 మార్గాల్ని నటించాం. 6వ ఊరికి చేరాము. ఇంకా తర్వాత నెక్స్ట్ యమం, నియమం. యమం అంటే ఏంటి? మనం ఈ ప్రపంచంలో ఎలా ఉండాలి. నియమం అంటే ఏంటి? మనం మనతో ఎలా ఉండాలి. ఇవి తెలియదు ఈ అవస్థ అంతా కూడా. ప్రపంచంతో ఎలా ఉండాలి, మనతో మనం ఎలా ఉండాలి తెలియగానే ఈ గొడవలన్నీ వస్తున్నాయి కదా. సో ఇవి ఎలా మనకి సిద్ధిస్తాయి ఈ సమాధి స్థితికి వచ్చామంటే? ధ్యానం మూలంగా, ధ్యాన అభ్యాసం మూలంగా. దీనికోసం మనం ఏ విధమైన కృషి చేయాల్సిన అవసరం లేదు. ఇవి ఆటోమేటిక్గా మనకు సిద్ధించేస్తాయి. దాన్ని మనం ఎలా అందుకుంటాం, ఈ స్థితిని మనం ఎలా పొందుతాం అనే విషయాలు మనం తర్వాత సెక్షన్లో మనం తెలుసుకుందాం. యమం గురించి, నియమం గురించి. దాని తర్వాత ఆ ప్రయాణం చాలా సింపుల్గా అయిపోతుందండి. యమ నియమాలు మొట్టమొదట మనకి అలవాటు లేదు కాబట్టి, మనకి అటువంటి పరిస్థితులు లేవు కాబట్టి యమ నియమాలు కంట్రోల్ లేవు. అందుకోసం మన వరుస క్రమాన్ని మార్చి, యమలో మనం ఒకటి చెప్పుకున్నాం, దొంగతనం చేయకూడదు. ఆశ్రయం అంటే దొంగతనం చేయకూడదు.
అపరిగ్రహం, కావాల్సిన ఎక్కువ చేసుకోవడం, ఇలాంటివన్నీ ఇలాంటి బుద్ధులు, ఇలాంటి గుణాలు మనకి మొట్టమొదట లేవు. ఇష్టం వచ్చాడు మన దొంగతనం చేసేవాడు. అందుకోసం నువ్వు జానించిన లాయక్ నాయన. మొట్టమొదటి పతంజలి చెప్పిన ప్రకారం ఏమని మొట్టమొదట చెప్పారు ఆయన, నువ్వు దొంగగా ఉన్నావు అంటే నువ్వు ధ్యానం చేయడానికి పనికిరావు. కానీ మనం దొంగగా ఉన్నాం కాబట్టి ధ్యానం చేయడానికి పనికి వస్తాం ఇప్పుడు. అందుకోసమే మన యొక్క ఈ వరుస క్రమాన్ని ఆసనం నుంచి ఆరంభించారు పత్రి గారు. ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి. ఇప్పుడు సమాధి స్థితికి వచ్చామని మనం. ఇప్పుడు యమనియమాలు ఎలా మన కంట్రోల్లో ఉంటాయి, దానికి ఏ విధమైన ప్రయత్నం చేయకుండా ఆటోమేటిక్గా మనం ఎలా దాన్ని పొందగలం అనే విషయాన్ని మనం ఇక మీట వచ్చే సెక్షన్స్లో మనం తెలుసుకుందాం. ఈరోజు మనం ఇక్కడ ఆపుతున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ.